దాని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక. ఈ రాత్రి బైబిల్ స్టడీలో మనము త్రిత్వములోని మూడవ భాగమైనటువంటి పరిశుద్ధాత్మని గురించి, త్రిత్వములో మూడవ భాగమైన మూడవ వ్యక్తిత్వమైన మూడవ వ్యక్తి అయినటువంటి పరిశుద్ధాత్మని గురించి ధ్యానం చేస్తాం. పరిశుద్ధాత్ముడు ఆయన దేవుడు. ఆయనను ఒక వ్యక్తిగా చెప్పాలి, ఒక వ్యక్తిగా మనము చూడాలి. పరిశుద్ధాత్ముడు थोड़ा हमिंग क्लियर कर लेना उसको. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిగా మనం చూడాలి, ఒక శక్తిగా చూడకూడదు, ఒక జీవిగా చూడకూడదు, ఒక సాధనముగా చూడకూడదు. దీనికి వ్యత్యాసం మీకు అర్థం కావటానికి తెలుగులో చెప్పేటప్పుడు పరిశుద్ధాత్మ వచ్చింది అని చెప్తారు. పరిశుద్ధాత్మ వచ్చింది అని చెప్తున్నప్పుడు వచ్చింది అని చెప్పే మాట స్త్రీకి కానీ, లేక స్త్రీ కాదు పురుషుడు కాదు, ఒక న్యూట్రల్ జెండర్ యూస్, ఒక వస్తువు కోసం, ఒక ప్రదేశం కోసం, ఒక సాధనము కోసము, ఒక శక్తి కొరకు మనము ఈ స్త్రీలింగం యూజ్ చేస్తూ ఉంటాం. కానీ బైబిల్లో చూస్తున్నట్లయితే త్రిత్వమైనటువంటి దేవుడు పురుష రూపంలోనే కనిపిస్తున్నాడు. పురుష రూపంలోనే కనిపిస్తున్నాడు. త్రిత్వముగా ఉన్నటువంటి దేవుడు ఆయన తండ్రిగాను, ఆయన కుమారునిగాను, అలాగే పరిశుద్ధాత్మునిగాను కనిపిస్తున్నాడు. ఈ ముగ్గురు కూడా పురుషులే కనిపిస్తున్నారు. ఈ ముగ్గురు కూడా పురుషులే కనిపిస్తున్నారు. స్త్రీలకు సందేహం రావచ్చు, లేకుంటే పురుషులు కూడా సందేహం రావచ్చు, ఆ దేవుడు పురుషుడుగానే ఎందుకున్నాడు? ఆ దేవుడు ఆయన కోరుకున్నట్లయితే ఆయన దేవుడు కదా, ఆయన స్త్రీ రూపంలో కూడా ఉండొచ్చు కదా. ఆయన ఇప్పటికీ కోరుకున్నది అదే. మరి రానయ్యున్నటువంటి యుగములో ఏమవుతాడో మనకు తెలియదు. ఎవరు ఊహించలేదు. పరలోకంలో ఒక తండ్రి ఉన్నాడని ఎవరు అనుకోలేదు కూడా. 4500 సంవత్సరాలు గడిచిపోయిన తరువాత పరలోకం నుండి ఒక ఆయన కిందకు వచ్చి చెప్తున్నాడు, నేను పరలోకం నుండి వచ్చాను, అక్కడ ఒక తండ్రి ఉన్నాడని చెప్తున్నాడు. అప్పటి వరకు ఎవరికి తండ్రి అనే మాట తెలియదు. 4500 సంవత్సరాల తర్వాత ఏమి జరిగిందో మనం చూస్తున్నాం, కానీ దానికి ముందు ఎవరు ఊహించుకోలేదు. ఆ దేవుడు ఎలోహీం అన్నట్లుగా చూపిస్తున్నాడు. మన స్వరూపములో అన్నాడు, మన పోలికలో అని చెప్పాడు. ఆయన మనం ఒక పురుషుని రూపించుకుందామని చెప్పాడు. ఆయన కనిపిస్తున్నప్పుడు, క్రీస్తు లోకంలోకి వచ్చినప్పుడు పురుష రూపం ధరించుకొని వచ్చి, నాకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయన మీకు కూడా తండ్రి అవుతాడని చెప్పాడు. నాకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయన మీకు కూడా ఒక తండ్రి అవుతాడు. మీరెప్పుడైతే మీ నోరు తెరిచి పరలోకం ముందున్నటువంటి మా తండ్రి అని పిలుస్తారో, అప్పుడు నా నామములో మీరు పిలుస్తున్నారు కనుక ఆయన మీకు తండ్రి అవుతాడు. ఆయన వచ్చి 33.5 సంవత్సరాలు జీవించిన తర్వాత అకస్మాత్తుగా ఒకరోజు మరొక వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు. అప్పటి వరకు శిష్యులకి ఎవరికి తెలియదు దేవుడు త్రిత్వము అనే సంగతి ఎవరికి తెలియదు. ఆయన త్రియేకుడు అనేటువంటి విషయము ఎవరికి తెలియదు. అప్పుడు ఆయన పరిచయం చేస్తున్నాడు, నేను వెళ్ళిన తర్వాత మరొక ఆయన్ని పంపిస్తానని చెప్తున్నాడు. అది 33 సంవత్సరాల తర్వాత జరిగింది. 33 సంవత్సరాల పూర్వం ఏం జరిగిందంటే
నేను ఆయన పుట్టినప్పుడు ఆ వయసు 33 సంవత్సరాలకు వచ్చి నన్ను పంపించిన వాడు నా తండ్రి అని చెప్పాడు. ఇక్కడికి వచ్చి ఎలాగుంటాడు మీ డాడీ అని అడిగితే నాలాగే ఉంటాడు. నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాం, నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచినట్లే అని చెప్పాడు. ఇప్పుడు నిన్ను చూసాము, తండ్రిని చూసాము. ఇప్పుడు తర్వాత ఏమంటున్నాడంటే, నేను వెళ్తున్నాను, ఇప్పుడు ఇక్కడ ఉండను మీతో పాటు. నేను వెళ్ళినప్పుడు మీ కొరకు నేను మరొక్కని పంపిస్తాను, ఆయన మీకు సహాయం చేస్తాడు కాబట్టి మీకు సహాయకుడిగా ఉంటాడు. ఎవరు ఆయనంటే ఆయన పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త అని చెప్పాడు. ఆయన పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త. ఏమేమి చేస్తాడంటే యోహాన్ లిస్ట్ రాస్తున్నాడు ఏమేమి చేస్తాడని చెప్పేది. ఆయన వచ్చి ఏమి చేస్తాడనేది లిస్ట్ రాస్తున్నాడు. నేను వచ్చి ఏమి చేశానో మీరు చూస్తున్నారు, నా తర్వాత వచ్చేవాడు ఏమి చేస్తాడో నేను మీకు ముందుగానే చెప్తున్నానని చెప్పాడు ఆయన. ఇప్పుడు మరి మనం మధ్యాకాశంలోకి వెళ్ళిపోతాం, అక్కడ నుంచి 1000 సంవత్సరాలు భూమి మీదకి వస్తాం. ఆ 1000 సంవత్సరాల్లో క్రీస్తు యేసు 7 సంవత్సరాలు మనతో పాటు ఉండి మధ్యాకాశంలో భూమి మీద కూడా 1000 సంవత్సరాలు ఉంటాడు. అదే రూపంలో ఉంటాడు. 2000 సంవత్సరాల క్రితం ఏ రూపంలో అయితే వచ్చాడో ఆ రూపంలోనే మరలా భూమి మీదకి వస్తాడు ఆయన. ఆ తరువాత మనం అక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్తామంటే పరలోకానికి వెళ్తాం. మనం పరలోకానికి వెళ్ళేటప్పుడు భూమి క్రొత్తదైపోతుంది, ఆకాశము కొత్తదైపోతుంది. ఇవి పాతవి డిస్కార్డ్ చేయబడతాయి, వెళ్ళిపోతాయి. ఎలా వెళ్ళిపోతూ ఉంటాయి ప్రభు ముందు నుంచి. ఈ భూమి ఉండదు, ఈ ఆకాశం ఉండదు. ఒకవేళ మనం అనుకున్నట్లయితే ఇదే ఏరోప్లేన్ అక్కడ ఎగురుతుంది అనుకుంటే ఎగరదు, అది ఆకాశంలో ఎగరదు. ఈ గాలి ఉండకపోవచ్చు, ఇంకే గాలి పెడతాడో మనకు తెలియదు. ఈ నక్షత్రములు ఉండవు, మరేమొస్తే మనకు తెలియదు. అయితే క్రొత్తగా ఒక సృష్టి కలుగుతున్నది. ఆ సృష్టిలో ఆయన యందు ఉన్నవారు నూతన సృష్టిగా మార్చబడందులోకి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళేవారు పాతవన్నీ మర్చిపోతారు, అవి గతించిపోతాయి. కాబట్టి ఆ దేవుడు ఆ పరలోకములకు వెళ్ళినప్పుడు, లేదు ఆ తర్వాత ఇంకొక సృష్టిలోకి మనం తీసుకొని వెళ్ళినప్పుడు, బహుశా ఆయన మీరు అనుకున్నట్లుగా మాకు న్యాయం చేసి స్త్రీ రూపం ధరించుకోవచ్చు అంటే ఆయన ఇష్టం అది. కానీ ఇప్పటికీ మాత్రం ఆయన పురుష రూపమే ధరించాడు కాబట్టి దానిని మనము స్వీకరించాలి, తల వంచుకొని మనము అంగీకరించాలి. ఆ దేవుడు ఎందుకు అన్యాయం చేశాడు? దేవుడు ఒక రూపంలోనే ఉంటాడు. ఏ వ్యక్తి అయినా స్త్రీ కానీ పురుష కానీ ఒక రూపంలో ఉండాలి. దేవుడు సృజించుకున్నాడు, తన ఇష్ట ప్రకారంగా సృజించుకున్నాడు. ఆయన రూపమును చూడాలని చెప్పేసి యోహాను ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో ఆ సింహాసనంలో ఆ దేవునికి ముందుగా కొన్ని కిరణాలు వచ్చేసినాయి, కొంత వెలుగు వచ్చేసి ఆ రంగురంగుల వెలుగు ఆ దేవుణ్ణి యోహానుకు కనపడకుండా చేసింది. ఒకవేళ రూపం కనిపించినట్లయితే చెప్పేవాడు ఆ యుగములో, రానున్నటువంటి యుగములో ఇలాగూ దేవుడు ఉంటాడని చెప్పేసి ఆయన చూడలేదు అక్కడ, కాబట్టి ఆయన రాయలేదు కూడా. సో రానున్నటువంటి యుగములో దేవుడు ఏమవుతాడో, ఏ రూపంలో ఉంటాడో, మనిషి రూపంలో ఉంటాడో, ఎలా ఉంటాడో మనకు తెలియదు. మనకు దూరముగా ఉంటాడో, మనతో పాటే ఉంటాడో, ఇమ్మాన్యుయల్గానే ఉంటాడో, ఇంకొక రకంగా ఉంటాడో మనకు తెలియదు. అయితే ఇప్పుడున్నది మాత్రం మనం స్వీకరించాల్సింది, ఆ దేవుడు త్రిత్వముగా ఉన్నాడు, త్రియేక దేవుడిగా ఉన్నాడు. ఆయన త్రియేక దేవుడిగా ఉన్నాడు. అకస్మాత్తుగా ఆ బెత్లెహేములో, ఆ ఎఫ్రతాలో ఆ క్రీస్తు పుట్టి ఆయన పెద్దవాడైపోయి బాప్తిసం తీసుకొని ఆయన పరిచర్యను ప్రారంభించినప్పుడు తన శిష్యులను చేసుకొని వారికి నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి అని చెప్పి పరిచయం చేస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు అంటే, నేను చేసేది నేను కాదు, నా తండ్రి చెప్పిస్తున్నాడు అంటున్నాడు. నువ్వు మాట్లాడేది ఏమిటంటే, మాట్లాడుతున్నది నేను కాదు, నా తండ్రి మాట్లాడుతున్నాడు అని చెప్పాడు. ఎక్కడి నుంచి వచ్చాడంటే, నేను రాలేదు, నన్ను పంపించారు అని చెప్తున్నాడు. నన్ను పంపించారు కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చాను అంటున్నాడు. పరలోకం నుండి అప్పటి వరకు భూలోకంలో ఎవరు కూడా రాలేదు. పరలోకం నుండి భూలోకం మీదకి ఏ మనిషి రాలేదు, దేవుడి స్వరూపం కూడా రాలేదు. అయితే దూతలు అనేక మంది భూమి మీదకి వచ్చారు.
దూతలు అనేక మంది వచ్చారు, సైన్యములుగా వచ్చారు. ఆ క్రీస్తు యేసు పుట్టినప్పుడు దూతల సైన్య సమూహము కనిపిస్తున్నది. యాకోబుని ఎదుర్కోవటానికి దూతల దండు వెళ్తున్నది, ఆ సైన్యం వెళ్తున్నది. అనేక మంది దూతలు కనిపిస్తున్నారు. యాకోబు దర్శనములు కూడా పరలోకము నుండి ఆ నిచ్చెన కిందకు వస్తే దూతలు దిగటము ఎక్కటం జరుగుతూ ఉన్నది. కానీ ఎవరు కూడా ఆ దైవ రూపంలో రాలేదు, లేదా మానవ రూపంలో ఎవరు కూడా రాలేదు. వస్తే ఆ మానవ రూపము, ఆ పురుష రూపము ధరించుకొని ఆ దూతలు వచ్చారు. వచ్చిన దూతలందరూ కూడా పురుషులే వచ్చారు, స్త్రీలు రాలేదు. కాబట్టి మనం అంగీకరించాలి దీనిని. వచ్చిన దూతలందరూ కూడా గాబ్రియలు వచ్చింది అని అంటారు. దూత వచ్చింది, వార్త తెచ్చింది అని ఒక పాట పాడుతున్నారు. తెలియదు వాళ్ళకి, అసలు జెండర్స్ తెలియవు అనమాట. జెండర్స్ తెలియవు. ఒకవేళ మేము బంగాళ వెళ్ళిపోయినట్లయితే పురుషులందరూ కూడా ఆయితీ అని అంటారు. ఓకే, సో జెండర్ లేకుండా మాట్లాడుతూ ఉంటారు. జెండర్ తెలుసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నీవు పరలోకానికి సంబంధించినటువంటి విషయములను, పరలోకానికి సంబంధించినటువంటి వ్యక్తులను గురించి నువ్వు మాట్లాడుతున్నావు, పాడుతున్నావు. కాబట్టి నీకు జెండర్ తెలవాలి. జెండర్ లేకుండా పాటలు రాయకూడదు, మాట్లాడకూడదు. వచ్చినటువంటి గాబ్రియలు ఆయన పురుష రూపంలో కనిపిస్తున్నాడు. వచ్చినటువంటి మిఖాయేలు ఆయన పురుష రూపంలోనే కనిపిస్తూ ఉన్నాడు. వచ్చినటువంటి లేక అక్కడి నుంచి కింద పడినటువంటి లూసిఫర్ కూడా పురుష రూపంలో కనిపిస్తున్నాడు. సాతాను వచ్చింది అని అంటారు. ఎన్ని సంవత్సరాలు బైబిల్ కాలేజీకి వెళ్ళి వచ్చినా కూడా మాట్లాడే మాటలు ఏమిటి? సాతాను వచ్చింది కాదు, దయ్యం వచ్చిందని చెప్పాలి, అపవిత్రాత్మ వచ్చిందని చెప్పాలి, దుష్టాత్మ వచ్చింది, అశుద్ధాత్మ వచ్చిందని చెప్పాలి. అది ఆత్మ, అది వచ్చింది. ఆయనకి పురుష రూపం ఇవ్వలేదు. పురుష రూపం ఎవరికి ఇచ్చారు అని అంటే కేవలము లూసిఫర్కి, ఆ తర్వాత గాబ్రియల్కి, ఆ తర్వాత మిఖాయేలుకి ఇచ్చారు. వచ్చిన దూతలందరూ కూడా పురుష రూపంలోనే వస్తే, సంసోను పుట్టక ముందుగా తల్లి అంటున్నది తన భర్త దగ్గరికి వెళ్ళి, నన్ను కలవటానికి ఒక పురుషుడు వచ్చాడు, నాకు శుభవార్త చెప్పాడు. ఆ పురుషుడు ఎవరంటే దేవుని దూత. దేవుని దూత కనిపిస్తున్నాడు. సో వచ్చిన దూతలందరూ కూడా పురుష రూపంలో, ఆ తండ్రి పురుష రూపంలో, కుమారుడు పురుష రూపంలో, పరిశుద్ధాత్ముడు కూడా పురుష రూపంలోనే. కాబట్టి పరిశుద్ధాత్మ వచ్చింది అని చెప్పకూడదు. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు. కాబట్టి అకస్మాత్తుగా క్రీస్తు భూలోకంలోకి వచ్చి ఆయన తండ్రిని పరిచయం చేసి తనను తాను కుమారునిగా చూపించుకొని, నేను వెళ్తున్నాను, నేను వెళ్ళకపోతే మీకు ప్రయోజనం కలగదని చెప్పాడు. నేను వెళ్ళి ఆదరణకర్తని పంపిస్తానంటే చాలామంది దీన్ని ఎలా చెప్తారంటే, ఆ తండ్రియే కుమారుడు రూపంలో వచ్చాడు, ఆ కుమారుడు వెళ్ళి పరిశుద్ధాత్మ రూపంలో త్రియేక దేవుడు అండి అని చెప్తూ ఉంటారన్నమాట. ఏకము అనంటే, ఏకము అంటే ఐక్యత అని అర్థము. ఏకము అనంటే ఐక్యత. మాలో ఎటువంటి మార్పు లేదు. తండ్రిలో ఎన్ని గుణలక్షణములు ఉన్నాయో కుమారులో కూడా సేమ్ గుణలక్షణములు, అవే పరిశుద్ధాత్మనిలు కూడా గుణలక్షణములు అయి ఉంటుండగా వారిలో మార్పు లేదు. కాబట్టి ఏకమై ఉన్నారు. ఐడెంటికల్ ట్విన్స్ని మనం చూస్తుంటారు, కమ పిల్లల్ని. వారిద్దరు ఒకే రకంగా అనిపిస్తున్నారని చెప్తాం మనం. అయితే వారిలో వ్యత్యాసం ఉన్నది, ఒకే రకంగా కనిపిస్తున్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా 3 కాలములలో వచ్చారు. 3 కాలంలో వచ్చారు. ఆ తండ్రి ఆ మానవ చరిత్ర మొదలుకొని యేసు ప్రభు వరకు, అనగా దాదాపు 4500 సంవత్సరములు ఆయన పరలోకములో ఉండి, ఆయన తన ప్రవక్తలను పంపించి, తన ప్రవక్తలకు తన వాక్యమును పంపించి, ఆ వాక్యముతోటి ప్రజలతోటి మాట్లాడి వారిని పరిపాలించి వారిని తన దారిలో నడిపించుకున్నాడు. అయితే ప్రవక్తలు వస్తున్నారు, నడిపిస్తున్నారు. అందులో ఒక నాయకుడిగా పుట్టినటువంటి మోషే ఐగుప్తు దేశంలో నుండి, బానిసత్వం నుండి ఇశ్రాయేలుని విడిపించుకొని కనాను దేశంలోకి తీసుకొని వెళ్తున్నాడు. కానీ వారి పాపములను క్షమించడానికి ఎటువంటి ఉపాయం అక్కడ కలగలేదు. ఆ తర్వాత సమూయేలు ప్రవక్త కనిపిస్తున్నాడు, ఆ తర్వాత నాతాన్ ప్రవక్త కనిపిస్తూ ఉంటాడు,
తర్వాత యెషయా కనిపిస్తుంటాడు, ఎలీషా కనిపిస్తాడు, ఏలియా కనిపిస్తుంటాడు, యెర్మీయా కనిపిస్తాడు, దానియేలు, హబక్కుకు, జఫన్యా, ఆ తర్వాత జకర్యా కనిపిస్తూ ఉంటారు, నాహూము కనిపిస్తాడు, యోనా కనిపిస్తాడు, ఆమోసు కనిపిస్తాడు, హోషే, వీళ్ళందరూ కనిపిస్తుంటారు. మలాకి వరకు వచ్చినా కూడా ఎవరు కూడా పాపములను క్షమించేటువంటి ఏ పని కూడా చేయలేదు. మానవ జాతి పాపములు అలాగే నిలిచిపోయి ఉన్నవి. ఆ పాపములను క్షమించాలి. ఆ పాపములను క్షమించాలి అని అంటే ఒక పరిశుద్ధ రక్తము అవసరము. ఆ రక్తము ఏ రూపంలో ఉండాలంటే మనుష్యుని రక్తము రూపంలో ఉండాలి. అది ఆ మనిషిని రక్తము రూపంలో ఉండాలి. కనుక ఆ క్రీస్తు యేసు భూమి మీదకి మనుష్య రూపము ధరించుకొని వచ్చి మనుష్యుల కొరకే శ్రమపడి సిలువైపడి ఆయన మరణాన్ని ఓడించాడు. ఓడించినటువంటి ఆయన పునరుత్థానుడైపోయి మీరు నన్ను వెంబడించినట్లయితే, నన్ను ప్రభువుగా అంగీకరించినట్లయితే మీరు కూడా మరణమును దాటుకొని జీవంలోనికి ప్రవేశిస్తారని చెప్పాడు. ఈ పని జరిగిపోయింది. పరలోకములో నుండి తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రజలను చేర్చుకుంటున్నాడు, ఏకము చేసుకుంటున్నాడు, దగ్గరికి పిలుచుకుంటున్నాడు. వారందరికీ కూడా తన గురించి నేర్పిస్తున్నాడు, బోధిస్తున్నాడు. 40 సంవత్సరములు ఇశ్రాయేలీలు అరణ్యములో ఏమి చేశారనంటే 40 సంవత్సరములు ఇశ్రాయేలీలు బైబిల్ కాలేజీలో కూర్చున్నారు. వాస్తవంగా అయితే వారు ఏం పని చేయలేదు. వారు పొలం పని చేయలేదు, వారు బట్టలు ఉతుక్కునే పని చేయలేదు, ఏం పనులు చేయలేదు. వారు ఏమైనా కొండలు కొట్టుకొని వచ్చారా? చేయలేదు. ఆ పని ఏమి పని చేయలేదు. వారి భోజనం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే వారికి భోజనం కలుగుతున్నది ఆకాశం నుండి. ఆ దేవుడే పంపిస్తూ ఉన్నాడు. మన్నా రూపంలో వారికి ఆహారమును, పోరేళ్ల రూపంలో వారికి మాంసమును, అలాగే మంచి మధురమైనటువంటి నీటిని వారికి కలుగు చేస్తూ ఉన్నాడు. ఏమి చేస్తున్నాడంటే వారిని సిద్ధపరచుచున్నాడు. కనాను అనేటువంటి ఆ దేశంలోకి మీరు అడుగు పెట్టేటప్పుడు క్రొత్త రూపమును ధరించుకొని, నూతన స్వభావమును కలిగి చేసుకొని, నూతన ఆత్మను పుట్టించుకొని, నూతన మనుషులుగా మీరు వెళ్ళాలి అని అనుకుంటే ఆ 40 సంవత్సరములు వారు అక్కడ తినటం గురించే, త్రాగటం గురించే, వారి గురించి చింతించారు తప్ప వారు దేవుని బాటలో నడవాలని ఎన్నడూ కూడా ప్రయత్నం చేయలేదు. మోషే పదే పదే దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటాడు, వాక్యమును తీసుకొని వస్తూ ఉంటాడు. కానీ వీరెవరు కూడా వాక్యమును అంగీకరించడం లేదు. దేవుడికి వ్యతిరేకంగా వెళ్తున్నారు. ఆ వ్యతిరేకతలో వెళ్ళి అనేక మంది చనిపోయారు. ఇందులో ప్రధాన యాజకుడైనటువంటి అహరోను కుమారులు 2 కూడా అయోగ్యమైనటువంటి రీతిలో ధూపం వేయటానికి వెళ్ళి అక్కడికక్కడ చనిపోతున్నట్లు కనిపిస్తారు. ఎవరు దేవుని బాటలో వెళ్ళడానికి సిద్ధపడటం లేదు. కానీ 40 సంవత్సరములు దేవుడు ఎదురు చూశాడు. ఈ రోజు కాకపోతే రేపు నేర్చుకుంటా, రేపు కాకపోతే ఇంకో సంవత్సరం, ఇంకో సంవత్సరం, ఇంకో సంవత్సరం, 40 సంవత్సరములు ఆయన ఓపికతోటి ఎదురు చూసి ఆ తరువాత వారిని కనానులోకి పంపించేశాడు. ఇక మోషే ఓపిక నశించిపోయింది. ఈ ప్రజల్ని మార్చేటువంటి స్వభావం ఆయనలో ఇప్పుడు లేదు. ఈ ప్రజలను మోసుకొని వెళ్ళేటువంటి స్వభావం ఆయనలో లేదు. అటువంటి బలము లేదు, అటువంటి ఉత్సాహం లేదు, అట్టి మనస్సు కూడా లేక ఆయన విసుగు చెందినప్పుడు ఇక మోషేని పని అయిపోయింది, వెళ్ళిపోదాం పద అని చెప్పి మోషేని దేవుడు తనతో పాటు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత యెహోషువ వస్తున్నాడు. యెహోషువ వెళ్ళిపోయి వారికి భూములను పంచి ఇచ్చిన తర్వాత వారందరూ కూడా వారి వారి భూములలో స్వతంత్రముగా జీవిస్తూ ఇది నా ఇల్లు, ఇది నా ఊరు, ఇది నా గోత్రము, ఇది నా ప్రదేశం అని చెప్పేసి అక్కడ ఉండిపోయి గుడికి వెళ్దాము రా అని చెప్పేసి యెహోషువ పిలుస్తుంటే ఎవరు కూడా రాలేదు గుడికి. అందరికందరూ గుడి మానేసుకొని ఇంట్లో కూర్చున్నారు. ఎందుకంటే వారికంటూ ఒక దేశం వచ్చింది, వారికంటూ ఒక ప్రదేశం వచ్చింది, వారికంటూ ఒక ఇల్లు వారికి కలిగింది, పొలం వారికి కలిగింది, సంపద వారికి కలిగింది. కాబట్టి వారి దేవుడిని మర్చిపోయారు. ఇంకా ఏమన్నా చూద్దామని అనుకుంటే ఎవరు కూడా ముందుకు రావటం లేదు. అలా కాలములు గడిచిపోయాయి. న్యాయాధిపతులుగా ఉన్నవారు కాలం గడిచిపోయింది, రాజులుగా ఉన్నవారు వారు మారిపోయారు, ప్రవక్తలుగా ఉన్నవారు వారు మారిపోయారు. అప్పుడు ఆయన తన ఏకైక కుమారుడైనటువంటి క్రీస్తు యేసును భూలోకంలోనికి తీసుకొని వస్తున్నాడు. ఆయన తీసుకొని వచ్చిన తర్వాత ఆయనను పాపమునకు పరిహారముగా తీసుకొస్తూ ఉంటే క్రీస్తు అన్నాడు, నా యొక్క సమయం ఇక్కడ కొంచెమే అని చెప్పాడు. నేను ఎక్కువ కాలం మీతో పాటు ఉండను, కొంతకాలం మట్టుకు మాత్రమే మీతో పాటు నేను ఉంటాను, కొంతకాలం మట్టుకు మాత్రమే మీరు నన్ను చూడగలరు, ఆ తర్వాత మీరు నన్ను చూడలేరని చెప్పారు. ఆయన చెప్పిన ప్రకారముగానే 33.5 సంవత్సరంల వయసు వచ్చినప్పుడు ఆయన శిలువ మీద మరణించాల్సి వచ్చింది. ఆయన మరణించి సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడి సమాధి నుండి 3వ దినమున తిరిగి లేచినటువంటి క్రీస్తు ఇప్పుడు మనకి ప్రభువుగాను మనకి రక్షకునిగాను
ఆయన మన విమోచకుడిగా మారిపోయి ఆయన పరలోకానికి వెళ్ళిపోయి ఆ పనిని ముగించాడు గనుక ఇప్పుడు చేయవలసినటువంటి పని నాకు పరలోకంలో భూమి మీద కాదు, పరలోకంలో ఉన్నది. భూమి మీద ఎవరు చేస్తారు ఇప్పుడు పని అంటే ఆ మూడవ వ్యక్తి అయినటువంటి పరిశుద్ధాత్ముడు ఇప్పుడు వచ్చి భూమి మీద పని చేస్తాడు. మొదటగా తండ్రి అయినటువంటి దేవుడు పని చేస్తే, రెండవదిగా కుమారుడు అయినటువంటి క్రీస్తు పని చేస్తే, మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చి పని చేస్తూ ఉంటే క్రీస్తు చెప్పాడు, ఎలాగైతే మీరు నన్ను అంగీకరించారో, తండ్రిని అంగీకరించారో, నా తర్వాత రానయ్యున్నటువంటి పరిశుద్ధాత్మని మీరు అంగీకరించాలని చెప్పాడు. ఆ మాట ప్రకారముగా శిష్యులు సిద్ధపడ్డారు. కానీ పరిశుద్ధాత్మని వారు పొందుకోలేకపోయారు, గ్రహించలేకపోయారు, ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకని క్రీస్తు యేసు చెప్పాడు, మీరు ఎప్పటి వరకు అయితే పరిశుద్ధాత్మని పొందుకోరో అప్పటి వరకు మీరు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళవద్దు అని చెప్పారు. నేను ఎలాగైతే మీకు తోడుగా ఉన్నానో పరిశుద్ధాత్ముడు మీకు తోడుగా ఉంటాడు, కాబట్టి ఆయనను మీరు పొందుకునే వరకు మీరు యెరూషలేములోనే ఎదురు చూడండి అని చెప్పారు. ఆ మాట ప్రకారంగా శిష్యులు అక్కడ ఎదురు చూశారు. అప్పటి వరకు భయముతో ఉన్నటువంటి శిష్యులు ఆ మేడ గదిలో తలుపులు వేసుకొని ఉన్నారు. క్రీస్తు యేసు పునరుద్ధానమైనటువంటి దినమున, ఆదివార దినమున వారు తలుపులు వేసుకొని ఉన్నారు భయముతోటి. 8 దినములైన తరువాత మరలా వారు కూడుకొని ఉన్నప్పుడు మరలా కూడా తలుపులు వేసుకునే వారు కనిపిస్తున్నారు. ఎవరు కూడా తలుపులు తీస్తున్నట్లు కనిపించడం లేదు. వారు బయటికి వెళ్ళలేకపోతున్నారు. బయటికి వెళ్తే వారిని చంపేస్తారు. క్రీస్తు యేసుని ఎలాగైతే పట్టుకొని కొట్టి చంపారో అలాగే వారిని కూడా పట్టుకొని కొట్టి చంపుతారు. కాబట్టి దానికి భయపడిపోయి పేతురు ముందుగానే చెప్తున్నాడు, ఆయన ఎవరో నాకు తెలియదు. రెండోసారి ఆయనకి అవకాశం దొరికింది, నీకు క్రీస్తుతో పాటు నువ్వు ఉన్నావు కదా అంటే, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయనకి నాకు సంబంధం లేదు. మూడోసారి ఒట్టు పెట్టుకొని మరి చెప్తున్నాడు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయనతో నాకు సంబంధము లేదు అని చెప్పాడు. ఎప్పుడు చెప్తున్నాడంటే ఈ మాట, క్రీస్తు యేసు ఆ గెత్సెమనే నుంచి అలాగ వెళ్ళిపోతున్నాడు, ఆ కోర్టుకు వెళ్ళిపోతున్నాడు. ఆయన తీసుకొని వెళ్తున్నారు, న్యాయస్థానానికి తీసుకొని వెళ్తున్నారు. క్రీస్తు ఆయన నుంచి దూరం అయిపోయాడు. దానికి ముందుగా ఆయన చేసిన పని ఏమిటంటే, ఆయన ఆవేశంలోకి వచ్చేసి ఆ కత్తి దూసి ఆ సైనికుడి మీద దాడి చేస్తాడు. ఇది గుర్తుపెట్టుకున్నారు సైనికులు, గుర్తుపెట్టుకున్నారు, ఇది గుర్తుపెట్టుకున్నారు యూదులు, ఇది గుర్తుపెట్టుకున్నారు రోమీలు, అందరు గుర్తుపెట్టుకున్నారు. ఎవరు మర్చిపోరు కాబట్టి ఆయన భయపడిపోయాడు. పేతురు ఇప్పుడు ఒంటరిగా బయటికి వెళ్ళిపోయాడు. ఆయన పట్టుకుంటారు, ఆయన కొట్టేస్తారు, లేకపోతే చంపేస్తారు, జైల్లో వేస్తారు. భయం ఆయనలో ఒకటి ఉన్నది. 2, ప్రభువు ఆయనతో పాటు లేడు, ప్రభువు ఆయన వేరైపోయారు. ఇప్పుడు ప్రభు లేడు కాబట్టి నా పరిస్థితి ఏమిటని చెప్పేసి ఆయన భయపడిపోయి ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఆ తరువాత ఎప్పుడైతే పరిశుద్ధాత్మని ఆయన పొందుకుంటున్నాడో అప్పుడు భయమంతా కూడా ప్రక్కన పెట్టేసి, ఎవరికి భయపడకుండా, ఎవరికి ఎదురుపడ్డా కూడా ఆయన సాహసంతో నిలబడడానికి ఆయన గొప్ప జన సమూహం ఒకటి వస్తే ఆ సమూహం ముందుగా నిలబడిపోయి ఆయన ప్రసంగం చేస్తూ ఉంటే అప్పుడు పరిశుద్ధాత్ముడు కేవలం పేతురు మీదకి కాదు, అక్కడున్న వారందరి మీదకి దిగి వచ్చాడు. పరిశుద్ధాత్ముడు కేవలం పేతురు ఒక్కడి మీదకి దిగి రాలేదు. శిష్యులు 12 మంది శిష్యులు ఉన్నారు, అందులోంచి ఒక ఆయన చనిపోయాడు. 12వ వ్యక్తిని కూడా ఎన్నుకున్న తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద ఊది మీరు పరిశుద్ధాత్మను పొందుకొనడి అని చెప్పారు. కానీ వారు పరిశుద్ధాత్మను అప్పటి వరకు పొందుకోలేదు. నా తండ్రి వలన కలిగినటువంటి మీరు నా ద్వారా వినిన ఆ వాగ్దానము కొరకే మీరు యెరూషలేములో కనిపెట్టి ఉండండి, పరిశుద్ధాత్మ అనేటువంటి వాగ్దానము కొరకు మీరు కనిపెట్టుకొని ఉండమని చెప్పన్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే పేతురు మీదకి వచ్చాడో అప్పుడు పేతురు భయము విడిచిపెట్టేశాడు. ఎన్నిసార్లు ఆయన చెరసాల్లో వేసినా కూడా భయపడలేదు, ఎన్నిసార్లు ఆయన దెబ్బలు కొట్టినా కూడా ఆయన భయపడలేదు, ఎన్నిసార్లు బెదిరించినా కూడా ఆయన భయపడలేదు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఆయన మీదకు వచ్చాడనగా ఆయనలో ప్రవేశించాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మనతో పాటు ఉంటాడో అప్పుడు మనం ఎవరితోటి కూడా భయపడము. రేపేమైనా జరుగుతుందేమో నాకు అనుకుంటే రేపేమైనా జరగవచ్చు, ఏమైనా జరగవచ్చు. కాకపోతే ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మనతో పాటు ఉంటాడో అప్పుడు మనకంటే ముందుగా ఆ భయం బయటికి వెళ్ళిపోతుంది. ఏమి చేయాలో అప్పుడు మనం చేస్తాం. కాబట్టి మిమ్మల్ని ఎవరన్నా మిమ్మల్ని ఎవరన్నా సభలకు తీసుకొని వెళ్తాడు, లేక న్యాయస్థానానికి తీసుకొని వెళ్తే మీరు బంధిస్తున్నట్లయితే అప్పుడు ఏమి చెప్పాలని చెప్పేసి మీరు చింతించవద్దు. అప్పుడేం చెప్పాలో పరిశుద్ధాత్ముడు మీకు చెప్తాడంటే, మా వంటి బోధకులు ఏం చేస్తున్నారంటే బైబిల్ చదవరు, నోట్స్ తయారు చేసుకోరు,
ప్రార్థన చేయరు, బైబిల్ కాలేజ్కి వెళ్ళరు, ఇష్టం వచ్చినట్లుగా అలాగే లేసి వచ్చేసి బైబిల్ ఎలా తీసుకొని ఇలా పట్టుకొని తిరుస్తారు, ఏది కనిపిస్తుంది అందులోంచి మాట్లాడతాడు. ఏమని అంటారంటే పరిశుద్ధాత్ముడు మీతోటే మాట్లాడాలో మాట్లాడతాడు కాబట్టి నేను సిద్ధపడాల్సిన అవసరము లేదంటే ఇక్కడ గురించి మాట్లాడలేదు పరిశుద్ధాత్ముడు, ఇక్కడ గురించి మాట్లాడలేదు. ఇక్కడ దేని గురించి మాట్లాడంటే మీరు ఏమి చేయాలో ఏమి చేయకూడదో, పాపము గురించి నీతి గురించి మీతో మాట్లాడు కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాడు. కానీ మీరు సిద్ధపాటు లేకుండా బైబిల్ పట్టుకొని ఏ వాక్యం పడితే ఆ వాక్యం చెప్పేసినట్లయితే అపవాది వచ్చింది, పరిశుద్ధాత్మ వచ్చింది, చుక్క పుట్టింది, దూత పుట్టింది అని చెప్పేసి పాట పాడుతూ ఉంటారు. ఎందుకు? బైబిల్ చదవం కాబట్టి. ఆ రోజు నిన్ను జైల్లో ఒకవేళ తీసుకెళ్ళి పడేస్తే, లేదు పౌలు ఎదురుకొచ్చినటువంటి లేక పేతురు ఎదురుకొచ్చినటువంటి ఖడ్గం నీ మీదకి వచ్చినట్లయితే అప్పుడు నువ్వు భయపడవు. ఆ రోజు నీకు భయం కలగదు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు స్వయముగా నీలో ఉండి నీకు పిరిగితనపు ఆత్మకాది ఇచ్చిందని చెప్పేసి తిమోతితోటి పౌలు మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడద్దు. నీలో ఉన్నటువంటి ఆత్మీయ ఇంద్ర నిగ్రహములు కలిగినటువంటిది కాబట్టి నువ్వు భయపడవద్దు. పిరికితనపు ఆత్మ నీలో లేదు. ఎందుకంటే నీలో ఉన్నది ఎవరు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడవద్దు. అప్పుడు జరగాల్సింది, అప్పుడు చేయాల్సింది, అప్పుడు చెప్పాల్సింది ఎవరు మాట్లాడతారంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతుంటాడు. ఎలాగైతే నాలో ఉండి నా తండ్రి నా ద్వారా మీతో మాట్లాడాడో అలాగే మీలో ఉండి పరిశుద్ధాత్ముడు ప్రజలతోటి మాట్లాడతాడు. ఆ పరిశుద్ధాత్ముడు మనలోకి రావాలి. అందుకని ఏమంటున్నాడంటే మీ దేహములు పరిశుద్ధాత్మనిక ఆలయములుగా మార్చబడాలంటే ఆయనకి ఇచ్చేసేయాలి, వీటిని అప్పగించేసేయాలి, ఈ దేహాన్ని అప్పగించేసేయాలి. ఆ పరిశుద్ధాత్మని పొందుకున్న తరువాత పేతురు భయపడలేదు, యోహాను భయపడలేదు, యాకోబు భయపడలేదు, బర్తులమే భయపడలేదు, అంద్రియ భయపడలేదు, ఎవ్వరు భయపడలేదు, ఏ ఒక్కరు కూడా భయపడలేదు. భయపడలేదు కదా అని చెప్పేసి వారిని విడిచిపెట్టలేదు. వారందరిని కూడా బహు క్రూరముగా చంపేశారు, భయంకరముగా చంపేశారు వారిని. ఒక్కొక్కరిని అన్ని రకాలుగా హింసించి చిత్రహింసలు పెట్టిన తర్వాత వారిని చంపేస్తే వారు దానికి భయపడలేదు. జైల్లోంచి బయటికి తీసుకొచ్చారు, వార్నింగ్ ఇచ్చి పంపిస్తున్నారు పేతురుతోటి. పేతురు సెలవేయబడినటువంటి క్రీస్తు గురించి మాట్లాడు, ఇంకేమైనా మాట్లాడు. ఆయన మనుషునిగా పుట్టాడని చెప్పేసి చెప్పు, కానీ ఆయన దేవుడు మనుషుడిగా వచ్చాడని చెప్పొద్దు. ఆయన సిలువైబడ్డాడని చెప్పు, కానీ సిలువ మీద నుంచి ఆయన సమాధికి వెళ్ళి సమాధి నుంచి ఆయన తిరిగి లేచాడని మాత్రం నువ్వు చెప్పవద్దంటే మేము సిలువ వేయబడినటువంటి క్రీస్తుని మాత్రమే ప్రకటిస్తామని ఆయన చెప్తున్నాడు. నువ్వు ఏదైతే చేయొద్దంటావో అది నేను చేస్తాను. నేను అందరికీ చెప్తూ ఉంటాను ఈ మాట. నేను సంఘంలో కూడా ఎక్కువ నేను మాట్లాడుతూ ఉంటాను. ఒకవేళ సంఘానికి ఏదైనా ఇష్టం లేదు, సంఘం చెప్తూ ఉంటుంది పాస్టర్ నువ్వు ఇది మాట్లాడకూడదు ఇది మాట్లాడకూడదు అని చెప్పేసానంటే అదే మాట్లాడాలి. ఎందుకనంటే ఆ తప్పు సరిచేయబడే వరకు నీ మాట్లాడాలి. అలా కాకుండా నీకు ఇష్టమైనటువంటి వాక్యం చెప్పాలి అని అంటే దానికోసం మనం ఎందుకు ఉండాలి? ఇక్కడ పేతురు అంటున్నాడు, ఇప్పుడు నీవు కోరుకున్నటువంటి సువార్త నేను చెప్పాలి అని అంటే క్లైమాక్స్ ఏం చేయాలి ప్రభు? రాజుగారు క్లైమాక్స్ ఏం చేయాలంటే క్లైమాక్స్ ఆయన్ని ఏం చేస్తామంటే సిలువ దాకా తీసుకొని వెళ్ళిపో. నువ్వు కథ చెప్తున్నావు క్రీస్తు గురించి, క్లైమాక్స్ ఏం చెప్పాలి? పేతురు యొక్క ప్రశ్న ఇక్కడ. ప్రతి కథకు ఒక ముగింపు ఉంటుంది కదా, ఆ ముగింపులో ఏమి చెప్పాలి అని అంటే నీవు సిలువేయబడి చనిపోయాడు అక్కడి వరకు చెప్పు. ఎందుకంటే ఇది శాసనంలో ఉన్నది, రాజ్యంలో ఉన్నది, ప్రజలందరికీ తెలిసిన విషయం కాబట్టి అక్కడి వరకు చెప్పు. ఆ తర్వాత ఎక్కడి వరకు చెప్పాలంటే సమాధి చేయబడ్డాడని చెప్పు. పిలాతు అధికారం కింద శ్రమపడ్డాడు, సిలువేయబడ్డాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఓకే, సమాధి ఎవరు చేశారంటే అర్మత యోసేపు పేరు చెప్పుకో, నికోదెం పేరు చెప్పుకో. ఆ తర్వాత ఏం చెప్పాలంటే అక్కడతోటి మూసేసే, సమాధి మూయబడింది, నీవు కూడా నోరు మూసేయి అని అంటే ఈయనేమంటాడు, ఆదివారమున సమాధి తెరవబడింది, నా నోరు కూడా మాట్లాడుతున్నాడు ఆయన. నువ్వు చెప్పినటువంటి కథ నేను చెప్పాలంటే నేను కాదు, నువ్వే చెప్పుకో, నీకు కావాల్సిన ప్రజలు నువ్వు పెట్టుకో. కానీ నా ప్రభు నన్ను ఎందుకు పెట్టాడంటే ఆయన సజీవుడు, ఆయన మృతులోంచి తిరిగి లేచాడు, మృత్యుంజయుడు, ఆయన మరలా తిరిగి రానయ్యి ఉన్నాడు కాబట్టి అది చెప్పటానికే నన్ను చేపల బట్టేవాడిని వల విడిపించేసి ఇక్కడికి తీసుకొని వస్తే నువ్వేమంటావు నాతోటి? ఖడ్గం చూపిస్తావా? కొరడా చూపిస్తావా? నాకు జైలు చూపిస్తావా? నువ్వు నాకు బెదిరింపులు చూపిస్తావా? మరణాన్ని చూపిస్తావా? పౌలు కూడా ఇదే మాట అంటున్నాడు, ఎవరు నన్ను క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయగలరు, ఎడవాపగలరు? ఎవరు చేయలేని పని. ఎందుకు? ఎందుకంటే పరిశుద్ధాత్ముడు వారిలో ఉన్నాడు. ఆ పని కొరకే వారు ఎన్నుకోబడ్డారు కనుక ఆ పని చేస్తూ వెళ్తున్నారు. శిష్యులు బహుగా విస్తరిస్తూ వెళ్తున్నటువంటి సమయం ఇది. చిన్న మాట, పరిశుద్ధాత్మని గురించి మనము
ఒక లేఖనం మనం ధ్యానం చేసుకుందాం. అపొస్తలుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము దాని 3-4 వచనాలు మనం చదువుకుందాం. అపొస్తలుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 3-4 వచనాలు. అపొస్తలుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 3-4 వచనాలు. చాలా నువ్వు మనుషులతో కాదు. ఓకే. ఇప్పుడు పరిశుద్ధాత్ముడి గురించి పేతురు ఏమని చెప్తున్నాడు అననీయతోటి? పరిశుద్ధాత్ముడు మనుష్యుడు కాదని చెప్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మనుష్యుడు కాదు. నువ్వు ఎవరితో అబద్ధం చెప్పావు? దేవుడితో నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఎవరు ఆ దేవుడు? పరిశుద్ధాత్ముడు దేవుడై ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు దేవుడు. ఆ పరిశుద్ధాత్ముని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. వారికి ఇంకా తెలియలేదు. అననీయ సపీరా అనుకున్నారు, ఎవరితోటయ్యా మేము అబద్ధం చెప్తుందంటే పేతురుతో అబద్ధం చెప్తున్నామంటున్నారు. కానీ పేతురు ఏమంటున్నాడు తెలుసా? ఇక్కడ నేనిప్పుడు మనిషిగా నీకు కనిపిస్తున్నాను, కానీ నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఈ పని చేపించింది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. దీన్ని ఆరంభించింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. దీన్ని నడిపిస్తుంది ఎవరు? పరిశుద్ధాత్ముడు. కాబట్టి నాలో ఉండి మాట్లాడింది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. కనుక నీవు ఎవరితో అబద్ధం చెప్పావు? ఎవరితో అబద్ధం చెప్పావు? పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముడు ఎవరై ఉన్నారు? నువ్వు అబద్ధం చెప్పింది మనుషులతోటి కాదు. నీ అబద్ధం చెప్పింది మనుషులతోటి కాదు, దేవునితోటి అని చెప్తున్నాడు ఈయన. అననీయ సపీరుల యొక్క స్టోరీ మనందరికీ తెలుసు. ఆ స్టోరీలో ఏం జరిగింది? వారు ఒక భూమిని అమ్మేశారు. అమ్మేసి దానిలో ఉన్నటువంటి కొంత డబ్బును తీసుకొని వచ్చారు. ఆ డబ్బు తీసుకొని వచ్చి శిష్యుల పాదముల దగ్గర, అనగా పేతురు, యాకోబు, యోహాను మిగిలిన వారు ఉంటే వారి పాదముల దగ్గర పెట్టేశారు. అందరూ కూడా వారి వారి భూములు అమ్మేసుకొని తీసుకొని వస్తున్నారు. ఇందులో భాగముగా అననీయ సపీరా అనేటువంటి దంపతులు, వారు బహుశా లాస్ట్లో వచ్చారో, మధ్యలో వచ్చారో, స్టార్టింగ్లో వచ్చారో మనకు తెలియదు. మరి కొంత సమయం అయిన తర్వాత ఇచ్చారు, అందరూ తీసుకొస్తున్నారు. మరి కంప్లీట్ లాస్ట్లో ఉన్నారో తెలియదు మనకి. కానీ జరిగింది ఏమిటి? ఈ భూములు అమ్ముకొని లేక ఆస్తులు అమ్ముకొని అందరు డబ్బులు తీసుకొచ్చి వారి పాదములు పెడుతూ ఉంటే మిగిలిన వారందరూ యథార్థముగా వారి లెక్క తీసుకొచ్చారు. యథార్థముగా వారి లెక్క తీసుకొని వచ్చారు. కానీ అననీయ సపీరా మాత్రము సగము దాచిపెట్టుకున్నారో లేకుంటే ఎక్కువ భాగం దాచిపెట్టుకున్నారో కొంత తీసుకొని వచ్చేసి ఆ పేతురు పాదముల దగ్గర పెడుతూ ఉంటే, ఇంతకే నీవు అమ్మేవా అని అడుగుతున్నాడు. నీవు ఇంతకే అమ్మావా? ఆయన దానికి జవాబుగా, అయ్యా కొంత పెట్టుకున్నా నా కోసం అని చెప్పినట్లయితే సరిపోయేది. నా ఇంటి కోసము, నా పిల్లల కోసం నేను పెట్టుకున్నా, నేను అంత ఇవ్వలేను అన్నట్లు సరిపోయేది. కానీ ఆయన ఏమన్నాడు? ఇంతకే అని చెప్తున్నాడు. నీవెందుకు దేవునితోటి అబద్ధమాడావో? నువ్వు అబద్ధమాడింది మనుషులతోటి కాదు, పరిశుద్ధాత్మతోటి. పరిశుద్ధాత్మతోటి చెప్తున్నప్పుడు పేతురు చూపించాలనుకున్నటువంటి ఒక రహస్యమైనటువంటి గూఢమైన విషయం ఏమిటనంటే, పరిశుద్ధాత్ముడు ఎక్కడ దూరముగా లేడు. ఎక్కడో దూరముగా లేడు. మన స్వరము వినబడే అంత దూరములో, మన ఆలోచనలు తెలిసేటంత దూరములోనే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కాబట్టి ఆయన ఎక్కడో ఉన్నాడు, ఆయనకి కనిపించదులే, ఆయనకి తెలియదులే, మనం ఏమన్నా చేయొచ్చులే అని చెప్పేసి అని అనుకుంటే అది పొరపాటు. ఆయన ఇక్కడే నీ దగ్గరే ఉన్నాడని చెప్తున్నాడు. ఆయన ఇక్కడే ఉన్నాడు, నీ దగ్గరే ఉన్నాడని చెప్తున్నాడు. పరిశుద్ధాత్ముడు, ఆయన పరిశుద్ధుడు అనేటువంటి ఒక మాట ఆయన పేరులోనే ఉన్నది. ద హోలీ వన్ అంటారు ఆయన్ని. ద హోలీ స్పిరిట్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆత్మ. ఆ ఆత్మకు పేరు పెడుతున్నప్పుడు ఏమని పెట్టారంటే పరిశుద్ధాత్మ అని పెట్టారు. ఈ బైబిల్ని రచిస్తున్నటువంటి వారు, బైబిల్ని అంటే మనకు తీసుకొని వస్తున్నటువంటి వారు, ఆ దేవుని గురించి ఏదో ఒకటి చెప్పాలి, ఒక పేరు ఉండాలి. కనుక ఏమని పేరు పెట్టాలి?
అని చెప్పి ఆయన గ్రహించి వారు ఆలోచించి ఆ తండ్రికి యెహోవా అనేటువంటి పేరు పెడుతున్నారు. ఆ కుమారుడికి పేరు ఆ తండ్రి అయినటువంటి యెహోవా దేవుడే నిర్ణయించి పైనుండి కింద వరకు పంపిస్తుంటే వర్తమానం తీసుకొచ్చినటువంటి గాబ్రియేలు పేరు కూడా తీసుకొని వచ్చాడు. అయితే క్రీస్తు యేసు ఆయన ఈ తర్వాత నేను పంపిస్తున్నటువంటి ఆదరణకర్త చెప్పినప్పుడు ఆయన గురించి పరిశుద్ధాత్ముడు అనేటువంటి ఒక మాట కూడా, ఆ పేరు కూడా క్రీస్తు యేసు చెప్పి వెళ్తూ ఉన్నాడు. హోలీ, పరిశుద్ధుడు. పరిశుద్ధత ఉన్న చోట మాత్రమే పరిశుద్ధాత్ముడు ఉంటాడు. పరిశుద్ధత లేనటువంటి ప్రదేశంలో పరిశుద్ధాత్ముడు ఉండడు. పరిశుద్ధాత్ముడు తన క్రియలు జరిగించాలి అనంటే ఆ మనుష్యులు ఆయనకు అనుకూలముగా సిద్ధముగా ఉండాలి, ఆయనకు అనుకూలముగా మార్చబడాలి, అంత పరిశుద్ధతలోకి వారు నడిపించబడాలి. అప్పుడే ఆ పరిశుద్ధాత్ముడు తన క్రియలను జరిగిస్తూ ఉంటాడు. కానీ నేడు పరిశుద్ధాత్ముని ప్రజలు వారికి ఇష్టం వచ్చినట్లుగా మార్చుకొని వారికి అనుకూలమైనటువంటి రీతిలో పనులను చేపిస్తున్నట్లుగా ప్రపంచానికి చూపిస్తూ ఉంటారు, వారికి ఇష్టం వచ్చినటువంటి రీతిలో. కానీ పరిశుద్ధాత్ముడు పని చేసేది తన ఇష్టమైనటువంటి రీతిలోనే. మనుషులమైనటువంటి మనకు ఇష్టమైన రీతిలో పరిశుద్ధాత్ముడు పని చేయడు. ఆయన పని చేసేది ఎవరి రీతిలో అనంటే ఆయన రీతిలోనే పని చేస్తాడు. ఆ తండ్రి ఏదైతే చెప్పి పంపించాడో అదే పనిని క్రీస్తు యేసు చేస్తే, క్రీస్తు యేసు అంటున్నాడు ఆయన క్రొత్తగా మీకు ఏమి చెప్పడు, నేనేమైతే చెప్పానో బోధించానో అవే మరలా మీకు తిరిగి చెప్తాడు. కాబట్టి ఆయన తనంతట తానుగా క్రొత్తగా ఏమి చేయడు. ఆ తరువాత ఆ నాలుగో వ్యక్తి వస్తాడో లేకుంటే ఎవరు వస్తారో మనకు తెలియదు. ఊహించుకోవడంలో తప్పేం లేదు, కానీ ఇది అని చెప్పడం తప్పు. ఎందుకనంటే పాత నిబంధన యుగములో ఎవరు కూడా ఊహించలేకపోయారు ఆ దేవుడు త్రియేక దేవుడు అనే సంగతి, త్రిత్వమైనటువంటి దేవుడు అనే విషయాన్ని ఎవరు కూడా గ్రహించలేకపోయారు. అయితే ఆ ధర్మశాస్త్రంలో పాప పరిహారం కొరకు ఒక ఆయన రాబోతున్నాడు అని చెప్పి రాస్తుంటే ఆ రాబోతున్న వాడు ఎవరు అని అంటే నేనే అని చెప్పినప్పుడు ఆయన దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తున్నారు. ఎవరి గురించి అయితే ధర్మశాస్త్రంలో, మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నదో ఆ మెస్సియాని నేను కనుగొన్నానని చెప్పేసి ఆ సమరయ స్త్రీ పరిగెట్టుకుంటూ వెళ్ళి తన దేశంలో చెప్తుంది. కనిపెడుతూ ఉన్నారు, వస్తాడు అని చెప్పేసి కనిపెడుతూ ఉన్నారు. ఈ త్రిత్వమైనటువంటి దేవుడి గురించి మనం చూస్తున్నాము. ఈ రానున్నటువంటి యుగానికి ముందుగా పరిశుద్ధాత్ముడు ఇక్కడ కనిపిస్తున్నాడు. ఒకవేళ పాతవన్నీ గతించిపోతున్నాయి, ఇవన్నీ కూడా ముగింపులోకి వస్తున్నట్లయితే మన స్మరణ కూడా ముగింపులోకి వచ్చేస్తుంది. మన చరిత్ర యావత్తు కూడా ముగింపులోకి వచ్చేసి దాన్ని కొట్టివేయబడుతూ ఉంటే అప్పుడు ఈ శాస్త్రము కూడా క్రొత్తదిగా రాబోతున్నది. ఈ శాస్త్రం యొక్క వ్యాలిడిటీ ఎక్కడి వరకు ఉన్నది అని అంటే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి పుట్టే వరకు మాత్రమే ఈ శాస్త్రం యొక్క వ్యాలిడిటీ. ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయం మీరు చదివితే మీకు ఆశ్చర్యం అనిపించదు, ఎందుకు ఈ శాస్త్రం ముగింపు అనిపిస్తుంది అని. ప్రకటన గ్రంథము ఆఖరి అధ్యాయములో 21, 22 అధ్యాయాలు మనం చూసినట్లయితే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి పుడుతూ ఉంటే అప్పుడు దేవుడు వారి మధ్యలో ఉంటున్నట్టు కనిపిస్తుంటే ఆ తర్వాత ఏమిటి? దేవుడు వచ్చేసాడు. మరి దేవుడు వచ్చాగానే కథ ముగింపులోకి వచ్చేసిందా? దేవుడు వచ్చాడు కాబట్టి కథ ఆరంభమునకు వస్తుంది. కథ ఇప్పుడు ఆరంభం అవుతుంది. ఎందుకంటే దేవుడు ప్రత్యక్షముగా మనుషుల మధ్యలోకి వస్తున్నాడు. యోహాను చూడాలనుకున్నాడు, చూడలేకపోయాడు. యోహాను కనిపించలేదు. యోహాను అంటున్నాడు 22వ చాప్టర్ రాసేసి ముగించేసే, నేను నీకు కనబడను ఇక్కడ. ఎందుకు అనంటే ఆ తర్వాత కనిపిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఎలా కనిపిస్తాడంటే ఆదమును హవ్వను సృజించినప్పుడు ఈ పుస్తకం లేదు, హానోకును పిలిచినప్పుడు ఈ పుస్తకం లేదు, అబ్రహాముని పిలిచినప్పుడు కూడా, మోషేని పిలిచినప్పుడు ఈ పుస్తకము రాయటం స్టార్ట్ అయింది. మోషేని దేవుడు పిలిచినప్పుడు సీనాయి పర్వతం మీదకి ఈ గ్రంథమును రచించడం ప్రారంభించి ఆ గ్రంథం గురించి రాస్తూ ఉంటే నేను కథ మధ్యలో ఎట్లా రాయాలి, నాకు ఆరంభం గురించి రావాలంటే అప్పుడు దేవుడు మొత్తం ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అని చెప్పేసి రాస్తున్నాడు. అక్కడ నుంచి రాస్తున్నాడు. తర్వాత ఏం జరిగిందంటే భూమి, నీళ్లు, ఆకాశము, పశువులు, పక్షులు, మనుషులు అన్ని రాసుకుంటూ వస్తున్నాడు ఆయన.
అవన్నీ రాస్తున్నాడు. మరి చరిత్ర ఎక్కడి వరకు, నాకు ముందుగా ఏమేమి జరిగిందనంటే ఆయనకి ముందుగా ఉన్నటువంటి చరిత్ర మొత్తం దేవుడు చూపిస్తూ ఉంటే అక్కడ నుండి ఏమి చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏమి ధరించాలి, ఏమి తినాలి, ఎలా ఆరాధించాలి, దేవుడి దగ్గరికి ఎలా రావాలి, ఇవన్నీ కూడా రాసుకుంటూ ఆయన ధర్మశాస్త్రంలో వస్తూ ఉంటే తర్వాత ప్రవక్తలు వచ్చి ఆ దేవుని యొక్క మాటలను తెలియపరుస్తూ ఉంటే క్రొత్త నిబంధనలోకి వచ్చేసి క్రీస్తు యేసు మన క్రొత్త రూపమును తీసుకొని వస్తున్నాడు. రెండో భాగముగా అక్కడ రాయబడుతూ ఉంటే క్రీస్తు యేసు చూపించినటువంటి ఈ ప్రకటన గ్రంథము ఈ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి సృజించబడే వరకు మాత్రమే కనిపిస్తుంది. ఇవిగో పాతవన్నీ గతించిపోయిన సమస్తము కూడా క్రొత్త వాయన చెప్పినప్పుడు మరి సమస్తం క్రొత్త అవుతుంది. కాబట్టి ఆ తర్వాత బైబిల్ ఏముంటుందో మనకు తెలియదు. బైబిల్ ఎందుకు వచ్చింది వాస్తవం అని అంటే, ఈ బైబిల్ ఎందుకు వచ్చింది, ధర్మశాస్త్రం ఎందుకు వచ్చింది, 66 పుస్తకాలు మనం ఎందుకు చదవాల్సి వస్తుంది, నీ ఆజ్ఞలు ఎందుకు వచ్చినాయి అంటే ఒక్క ఆజ్ఞను మీరు మీరవద్దని చెప్తే దాన్ని మీరారు ప్రజలు. ఒక్క ఆజ్ఞ, మీరు నాది మాట వినండి, మీరు పండు తిన్నప్పుడు నిశ్చయముగా చనిపోతారని చెప్తే మీరు వాడు పండు తినకపోతే పాపం వచ్చేది కాదు, పాపం రాకపోతే మరణం కూడా వచ్చేది కాదు, మరణం రాకపోతే ధర్మశాస్త్రము కూడా వచ్చేది కాదు, ధర్మశాస్త్రమే రాకపోయినట్లయితే క్రీస్తు శిలువ మీద మరణించాల్సినటువంటి అవసరం కూడా వచ్చేది కాదు. మరి క్రొత్తగా ఏమి జరుగుతుందో మనకి తెలియదు కాదు. ఊహించుకుందాం ఎలాగైతే ఇద్దరితోటి ఒక ప్రపంచము క్రొత్తగా స్టార్ట్ చేయబడిందో, కోటాను కోట్ల మంది మనం పరలోకంకి వెళ్తాం, మనతోటి క్రొత్త ప్రపంచం స్టార్ట్ చేయబడుతుంది. దేవుడు ఎందుకు ఇన్ని వేల సంవత్సరాలు ఎదురు చూస్తున్నాడంటే మనమందరం ఆయనతో పాటు ఉండాలని చెప్పి, ఆయన దగ్గరికి చేరాలని చెప్పేసి ఆ క్రొత్త ఆకాశములో ఆ క్రొత్త భూమిలోకి మనం ప్రవేశించినప్పుడు అక్కడికి వెళ్ళి ఆ దేవునితో పాటు ఉండి అప్పుడు ఆయన మనతోటి ఏమి చెప్పించాలనుకుంటే అది మనం చేస్తాము. ఎలాగైతే క్రీస్తు యేసు 3.5 సంవత్సరములు తన శిష్యులతో పాటు ఉండి చేశాడో, ఆ తర్వాత ఎలాగైతే 1000 సంవత్సరం వరకు ఆయన భూమి మీదకి వచ్చి మనతో పాటు చేపిస్తాడో, అలాగే ఆ దేవుడు, ఏ దేవుడైతే ఇప్పటి వరకు కనిపించలేదో ఆ దేవుడు, ఆ మొదటి భాగమైనటువంటి దేవుడు అక్కడ ప్రజల మధ్యలో ఉంటాడు. అక్కడ దేవాలయం కనిపించదు, అక్కడ సూర్యుడు ఉండడు, అక్కడ చంద్రుడు ఉండడు. ఎందుకంటే ఆయన వెలుగులోనే సమస్తము కూడా నడుస్తుంది కనుక అప్పుడు దేవుడు ఒక యుగమును ప్రారంభిస్తున్నాడు. అది ముగింపు కాదు. మనం పరలోకానికి వెళ్ళిపోతే ముగింపు అనుకుంటాం, అది ముగింపు కాదు, అక్కడ నుంచి నడుస్తున్నది, అక్కడి నుంచి నడుస్తుంది. ఉదాహరణకి ఏం చెప్తున్నా అంటే, ఒకవేళ మీరు వివాహం చేసుకొని పిల్లలు కావాలని ఎదురు చూస్తారు. పిల్లలు పుట్టిన తర్వాత అయిపోయిందా, జీవితం అయిపోయిందా? పిల్లలు పుట్టిన తర్వాత అస్సలు జీవితం అక్కడి నుంచి ఆరంభమవుతుంది. అలాగనే మనం పిల్లలముగా ఆ తండ్రి రాజ్యంలోకి, ఆ పరలోక రాజ్యంలో పుట్టి లేకుంటే అడుగుపెట్టి ప్రవేశించినప్పుడు అక్కడ అస్సలు జీవితము, ఆయన మనలను కలిగినటువంటి జీవితం అక్కడ ప్రారంభమవుతుంది. అది అక్కడ ముగింపు కాదు. మరొక యుగములోకి మనం అడుగు పెడుతున్నాం. ఆ యుగం ఎంత మనోహరంగా ఉంటుందంటే, ఆ యుగములో పాపము కనిపించదు, ఆ యుగములో మరణము కనిపించదు, ఆ యుగములో రోగములు ఉండవు. ఆ ప్రపంచంలో దేనిలోకైతే మనం ప్రవేశిస్తున్నామో ఈ శరీరము అనంతమైనటువంటి శక్తిని పొందుకొని అనంతమైనటువంటి సంవత్సరములు జీవించే విధముగా ప్రాణమును నిలుపుకొని రకముగా మార్చబడి ఆ క్రొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతూ ఉంటే అక్కడ మనతోటి ఏమి చేపిస్తాడో మనకైతే తెలియదు. కానీ ప్రభు ఒక మాట చెప్తున్నాడు, మీరు దేవుని దూతల వలె అక్కడ కనిపిస్తారని చెప్పేసి. ఆకాశ నక్షత్రముల వరే మీరు అలాగా జ్యోతులుగా వెలుగుతూ ఉంటారని చెప్తున్నాడు. మనతోటి ఎందుకు దేవుడు ఎన్ని అభ్యాసాలు చేపిస్తున్నాడు, ఎందుకు మనతోటి ఎన్ని సంవత్సరాల నుండి నడిపిస్తున్నాడంటే మనల్ని తేజోమైనటువంటి రూపములకు మార్చుకొని అక్కడ పరలోక రాజ్యములో ఆయన మహిమలోకి తీసుకొని వెళ్ళి ఆయన మన ముందుకు వస్తాడు. అప్పటి వరకు మనకు ఆ శక్తి రాదు, ఆయనను ఎదుర్కొనే శక్తి రాదు, ఆయన ఎదుర్కొనేటువంటి బలము రాదు, ఆయన ఎదుర్కోగలిగినటువంటి సాహసం మనకి రాదు. యోహాను ఆ దూత చూపిస్తున్నప్పుడు దర్శనములు ఆయన పాదముల దగ్గర పడిపోతున్నాడు, ఆయనకి శక్తి సరిపోవటం లేదు. ఆయన దూత దగ్గరే పడిపోతే ఆ దేవాది దేవుని చూచినప్పుడు మన పరిస్థితి ఏమిటి అని అంటే, 24 పెద్దలు చూపిస్తున్నారు, పరిస్థితి ఏమిటి అని అంటే సింహాసనం మీద కూర్చొని లేచి ఆయన పాదముల మీద పడి తల మీద ఉన్నటువంటి కిరీటములుగా తీసి పడవేసి, నీవే దేవుడు, నీ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్తారు. ఒక క్రొత్త రాజ్యంలోకి మనం వెళ్తాం, ఒక క్రొత్త యుగంలోకి ప్రవేశిస్తాం. మరి క్రొత్త యుగంలో ప్రవేశించాలి అనంటే ఈ భూమి మీద ఈ క్రొత్త శక్తిని మనం పొందుకోవాలి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందనంటే పరిశుద్ధాత్ముడి దగ్గర నుంచి వస్తున్నది. ఆ పరిశుద్ధాత్మని పొందుకోవాలి. ఆదికాండం 1వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం.
హా. ఉమ్. ఉమ్. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచూ ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నది. ఈ దేవుని ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ద హోలీ స్పిరిట్ అక్కడ మనకి కనిపిస్తున్నారు. త్రిత్వమైనటువంటి దేవుడు సృష్టి అంతట్లో కనిపిస్తున్నాడు. కాకపోతే మనము లేక మన ముందున్నటువంటి పూర్వీకులు దాన్ని గ్రహించలేకపోయారు. అపోస్తుల కార్యముల గ్రంథము 28వ అధ్యాయానికి వెళ్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 28వ అధ్యాయానికి వెళ్దాం. 25, 26, 27 వచనాలు చదువుకుందాం. అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా, పరిశుద్ధాత్ముడు ఆ పాత నిబంధన యుగములో ప్రవక్త అయినటువంటి యెషయా దగ్గరికి వస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు, స్పిరిట్ ఆఫ్ గాడ్ అని ఇప్పుడు మనం చూస్తాం ఇక్కడ ఆదికాండం 1వ అధ్యాయము. ఆ తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాము పరిశుద్ధాత్ముడు ప్రవక్త అయినటువంటి యెషయా తోటి చెప్పించినటువంటి మాట అని. అపోస్తుల కార్యముల గ్రంథం మనం చూసినట్లయితే ఈ అపోస్తుల కార్యముల గ్రంథమును రచిస్తున్నటువంటి వ్యక్తి పేరు లూకా. ఈ లూకా అనేటువంటి వ్యక్తి చరిత్ర రాసేవాడు. చరిత్ర రాసేటువంటి వ్యక్తి ఆయన ప్రతి విషయమును కూడా పరిశోధిస్తున్న వాడై, అది సరియో కాదో చూస్తున్న వాడై, రెండవది జరిగినది జరిగినట్లుగా ఉన్నది ఉన్నట్లుగా రాసేవాడే చరిత్రకారుడు. ఉన్నది ఉన్నట్లుగా రాసేవాడే చరిత్రకారుడు. మన భారతదేశము ఒక రకమైనటువంటి చరిత్రను ఈ 10 సంవత్సరాల పూర్వం వరకు చూసినట్లయితే ఈ 10 సంవత్సరములలో ఆ ముందున్నటువంటి చరిత్ర అది తప్పు అని చెప్పేసి మరల రాయటము చూస్తున్నామని ఇప్పుడు క్రొత్త చరిత్ర మనకు కనిపిస్తున్నది. ఒకవేళ ఈ ప్రభుత్వం వెళ్ళిపోతే మరొక ప్రభుత్వం వచ్చేసి ఆ చరిత్రనే మరలా తిరిగి రాయటం మొదలు పెడతారు. కానీ చరిత్రను నిజముగా రాసినటువంటి వ్యక్తి ఆయన కండ్లారా చూచిన వాడై, వాటిని పరిశోధించిన వాడై, వాటిని తెలుసుకొని రాస్తున్నాడు. ఈ లూకా శిష్యులతో పాటు నడుస్తూ ఉన్నాడు. అందులో మరి విశేషముగా అపోస్తులైనటువంటి పౌలు ఎక్కడికి వెళ్ళినా కూడా లూకా ఆయనతో పాటే వెళ్ళేవాడు. అపోస్తులైనటువంటి పౌలు బంధకాల్లో బంధించబడ్డాడు. ఎందుకు బంధకాల్లో ఉన్నాడు, ఎందుకు ఆయన చెరసాలకు తీసుకొని వెళ్ళారు, దానికి కారణం చెప్తూ ఆయన సువార్త పరిచర్య విషయమై రక్షణ వార్త చెప్పడానికి వచ్చాడు గనుక ఆయనను పట్టుకొని చెరసాల్లో వేశారు. అపోస్తులైన పౌల్ని చెరసాల్లో వేయటానికి గల కారణము ఆయన సువార్త చెప్తున్నాడు, క్రీస్తు యేసు గురించి చెప్తున్నాడు, ఆయన మరణ పునరుద్ధారం గురించి చెప్తున్నాడు, ఆయన పరిశుద్ధాత్మని గురించి చెప్తున్నాడు. పేతురు ఎందుకు జైల్లో వేశారు, యోహాన్ ఎందుకు జైల్లో వేశారు, క్రీస్తు యేసు గురించి చెప్తున్నారు కాబట్టే వారిని జైల్లో వేసినట్లు కనిపిస్తున్నారు. ఈయన జైల్లో ఉన్నప్పుడు లేక ఒక జైలు నుంచి మరొక జైలుకు వెళ్తూ ఉంటే లూకా కూడా ఆయనతోటే వెళ్తున్నాడు. అప్పుడు పౌలులో పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేశాడు, 12 మంది శిష్యులలో పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేశాడు, ఆ దినమున పెంతెకొస్తు దినమందు పరిశుద్ధాత్ముడు ఎలా దిగి వచ్చాడు, ఆయన చూసినవన్నీ కూడా అగ్ని ఆ విధముగా దిగి వస్తున్నది. ఎలాగంటే ఒక నాలుక, చీలినటువంటి నాలుక రూపంలో అగ్ని వచ్చి ఒక్కొక్కరి మీద కనబడుతున్నట్లుగా అది చూశాడు కాబట్టి లూకా రాస్తున్నాడు. మరి చూసిన తర్వాత ఏమి జరిగింది, పరిశుద్ధాత్ముడు అగ్ని రూపంలో వచ్చిన తర్వాత అంటే అందరూ కూడా అన్య భాషలతోటి మాట్లాడటము ప్రారంభించారు.
మరి అన్ని భాషలు ఏమిటి అని అంటే దాని గురించి ఆయన రాసుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఈ అపోస్తలుల కార్యముల గ్రంథము అపోస్తలుల కార్యములు అని చెప్పేదానికంటే పరిశుద్ధాత్ముడు అపోస్తలుల ద్వారా జరిపించినటువంటి కార్యములు అని చెప్పాలి. లూకా రాస్తుంది అపోస్తలుల గురించి కాదు, రెండు రాస్తున్నాడు ఆయన. చాలా సుందరంగా రాసుకుంటూ వస్తున్నాడు, అద్భుతంగా రాస్తున్నాడు ఆయన. మనిషిని తక్కువ విలువ చేయలేదు, పరిశుద్ధాత్ముడికి విలువ కూడా అసలే తగ్గించలేదు ఆయన. ఇద్దరిని సమానంగా తీసుకొని వస్తున్నాడు. ఆయన పేతును చూపిస్తున్నప్పుడు ఆయనలో పరిశుద్ధాత్మను చూపిస్తున్నాడు. ఆయన పౌలు చూపిస్తున్నప్పుడు అక్కడ ఆయనలో కూడా పరిశుద్ధాత్మని చూపిస్తున్నాడు. ఆయన క్రీస్తు సమాధిని చూపిస్తున్నప్పుడు లూకా సువార్తలో ఆయన పరిశుద్ధాత్మని చూపిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు క్రీస్తుని మృతులలో నుండి తీసుకొని వచ్చాడని చెప్పేసి అంటున్నాడు. ఆయన రాస్తున్నప్పుడు చాలా అద్భుతంగా రాస్తున్నాడు. ఆయన చరిత్ర రాస్తూ ఉంటే ఆ రాసింది చరిత్రకాడు కాదు, ఆ పరిశుద్ధాత్ముడే రాపించడం. అందుకు ఆయన ఒక పుస్తకంతో ఆపివేయక రెండో పుస్తకం దగ్గరికి వస్తున్నాడు. లూకా సువార్త ఆయన పునరుద్ధానం దగ్గర తీసుకొని వస్తుంటే, వాగ్దానం దగ్గర తీసుకొని వెళ్తుంటే అపోస్తలుల కార్యముల గ్రంథమును ఆయన పరిశుద్ధాత్మునితోటి నడిపిస్తున్నాడు. ఆ పునరుద్ధానమైనటువంటి క్రీస్తు వారి మధ్యలోకి మేడగద్దులోకి దిగిరావటం చూపిస్తున్నాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు ఎలాగ వారి మీదకి వచ్చాడు, ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు వారితో పాటు ఎలాగుండి పనులను చెప్పిస్తున్నాడో రాస్తున్నాడు. లూకా రాసినటువంటి మాటలు చాలా అద్భుతమైనవి. పరిశుద్ధాత్మను గురించి లూకా కంటే గొప్పగా ఎవరు కూడా రాయలేదు. అని చాలా మనోహరంగా రాస్తున్నాడు. ఆ వాక్యంలోని మనం చదువుకుంటూ తర్వాత వెళ్దాం. కానీ రాత్రి మనం చూస్తున్నది ఏమిటి అని అంటే పరిశుద్ధాత్ముడు త్రిత్వములో, ఆ త్రిత్వమైనటువంటి దేవుడిలో మూడవ వ్యక్తి. ఈయన కూడా పురుషుడే. తండ్రి అయినటువంటి దేవుడు పురుషుడు, కుమారుడైనటువంటి క్రీస్తు పురుషుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు కూడా పురుషుడే కనిపిస్తుండే. ఎంతమంది కనిపిస్తున్నారు ఇక్కడ మనకి? ముగ్గురు కనిపిస్తున్నారు. మరి ముగ్గురు కనిపిస్తుంటే మనం ఏం చెప్తూ ఉంటాం? ఈయనే మళ్ళా ఆయన దిగి వచ్చాడు, ఆ తర్వాత మళ్ళా పైకి వెళ్ళాడు, మరలా అలాగ రాలేదు. ఆ పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అక్కడే ఉన్నాడు, ఆయన కిందకి రాలేదు. చాలా ప్రయత్నం చేశాడు యోహాను, అన్ని చూపించావయ్యా, ఇదొక్కడు కూడా చూపించని అడిగాడు. చూపించలేదు దేవుడు. అన్ని చూశాడు, పరలోకంలో ఉన్నవన్నీ చూశాడు ఆయన. ఆ జీవుల రూపాలు కూడా చూస్తున్నాడు, ఒక్కొక్క దాన్ని. అటుపక్కన్న ముఖం కూడా చూసొచ్చాడు వెళ్ళి. 4 ముఖాలు కనిపిస్తున్నాయి. మన యొక్క అశోక స్తంభంలో ఆ యొక్క సింహం ఒకటి కనిపిస్తూ ఉంటుంది కదా, లయన్ సింహం. ఆ 3 సింహాలు కనిపిస్తుంటాయి, 4వది వెనకాల ఉంటుంది అనమాట. అది కనపడదు ఎవరికి, అసలు లేదు అది. అదొక ఏమంటారు 4D పిక్చర్ 3D పిక్చర్ అయితే మనకు అది కనిపిస్తుంది. 4వది గడికి కనిపిస్తూ ఉంటుంది. యోహాను చూస్తున్నాడు, ఆయన 4వ ముఖాన్ని కూడా చూసుకొని వస్తున్నాడు వెళ్ళి. నలుదిక్కులు చూస్తూ ఉన్నాడు ఆయన. కానీ పరలోకంలో ఆయనకి దేవుని ముఖము కనిపించలేదు. ఎక్కడ కనిపిస్తుంది అంటే తర్వాత చాప్టర్ రాస్తావు కదా, అక్కడ కనిపిస్తుంది అని చెప్తున్నాడు. ఆ క్రొత్త యుగంలోకి వెళ్ళినప్పుడు కనిపిస్తుంది. అయితే ఈ యుగంలో మనం చూసేది ఏమిటనంటే త్రిత్వమైనటువంటి దేవుడు తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ కూడా దేవుడు. కాబట్టి దైవత్వము అనేది ఒకటైతే ఆ దైవత్వము ఎవరు మరి అనంటే తండ్రి దైవత్వము, కుమార దైవత్వము, పరిశుద్ధాత్మ దైవత్వము. అది త్రిత్వము, త్రియేకము అని అంటే. అంతేగాని ఆయన కుమారుడిగా వచ్చాడు, కుమారుడు వెళ్ళి మళ్ళీ పరిశుద్ధాత్ముడిగా వచ్చాడు, ఇది తప్పు కనిపిస్తూ ఉన్నది. ఆయన బాప్తిసం తీసుకొని నీటిలోంచి బయటికి రాగానే ఆకాశము తెరవబడి ఒక స్వరము పైనుండి కింద వినబడుతున్నది, ఈయన నా ప్రియ కుమారుడు, నేను బహుగా ఆనందిస్తున్నాను అని చెప్పేసి. ఆ తరువాత వెంటనే పరిశుద్ధాత్ముడు పావనము ఆకారములో దిగి వచ్చి క్రీస్తు యేసు మీద దిగినట్లుగా మనకు అనిపిస్తున్నాడు అక్కడ. అప్పటి నుండి ఆయనను మరణము నుంచి బయటికి తీసుకొని వచ్చే వరకు పరిశుద్ధాత్ముడు ఆయనతో పాటే ఉన్నాడు. ఆయన విడిచిపెట్టలేదు. 40 రోజు ఉపవాస సమయంలో వెనకాలే వెళ్ళాడు. వచ్చిన తర్వాత పరిచర్యకు వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పరిశుద్ధాత్ముడు ఆయనతో పాటు ఉన్నాడు. కాబట్టి ఎలాగైతే క్రీస్తుతో పాటు పరిశుద్ధాత్ముడు వెనువెంటనే ఉన్నాడో మన వెనువెంట కూడా ఉండేలాగున మనం ఆయన్ని పొందుకోవడానికి సిద్ధపడాలి. మనం పొందుకోవాలి. నేను ఇచ్చే బాప్తిసం సరిపోదంటున్నాడు యోహాను, ఇంకొక బాప్తిసం మీకు కావాలి. ఏమిటా బాప్తిసం అంటే పరిశుద్ధాత్మని యొక్క బాప్తిస్మం. మీరు వింటూ ఉండగా పరిశుద్ధాత్ముని మీ మీదకి దిగి వస్తాడు. మీరు ప్రార్థన చేస్తూ ఉండగా, మీ ధ్యానములో ఉంటూ ఉండగా పరిశుద్ధాత్ముడు మీ మీదకి దిగి వస్తాడు. మీరు సిద్ధముగా ఉన్నట్లయితే పరిశుద్ధాత్ముడు తన బలముతోటి మీ మీదకి వస్తాడు. మీరు పరిశుద్ధాత్మని పొందుకున్నప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. కాబట్టి ఆ శక్తి పొందుకునే వరకు కనిపెట్టుకోండి, ఎదురు చూడండి, ప్రార్థన చేయండి.
ఆయన మీకు దొరికే వరకు ఆయన్ని మీరు విడిచిపెట్టవద్దు. ఆయన మీ సొంతమయ్యే వరకు మీరు ఆయన విడిచిపెట్టకూడదు. ఆయన మీకు సొంతమయ్యేలాగా మీరు సొంతం చేసుకోవాలి. దాని కొరకు యాజకులు అంటే మేము కేవలం మీ కొరకు ప్రార్థన మాత్రమే చేయగలము. చెప్పడం మాత్రమే మా పని. పొందుకోవాల్సిన పని మీదై ఉంటుండగా సిద్ధపాటుతోటి మనం ముందుకు వెళ్దాం. తలలో ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. నేటి రాత్రి ధ్యానములు మనం ఇక్కడితోటి ముగించుకుందాం. వచ్చే వెనస్డేలో మనం ఈ విషయాల్ని మనం కంటిన్యూ చేసుకుందాం. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకంలో, ఆయన యొక్క దివ్యమైనటువంటి నడిపింపులో మనం అందరూ నడిపించబడినట్లుగా సిద్ధపడదాం. దేవుడు అందరిని దీవించి ఆశీర్వదించునుగాక.